సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఖానాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఖానాపూర్లో కనీసం మద్దతు ధర ఇవ్వాలి, రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వాలి, రైస్ మిల్లర్లో తేమ పేరుతోటి అధిక దోపిడీని అరికట్టాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఖానాపూర్ తహసీల్దార్కి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు దళారుల వ్యవస్థ అధికంగా పెరగడం జరిగింది. రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అదేవిధంగా ఈరోజు రైసు మిల్లర్లు తేమ పేరుతోటి ఈరోజు 2-3 ఒక 40 కిలోల బ్యాగు 2-3 కిలోలు కూడా కట్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. మరోవైపు కల్లాలు ఏదైతుందో ఆ కళ్ళలో మొత్తం ఆరబెట్టి దానికి తేమ పర్ఫెక్ట్గా చూసిన తర్వాత సంచులో నింపి జోగొడే దగ్గర కూడా 40 కిలోల బ్యాగు 42.5 కిలోలు జోకి అదేవిధంగా రైస్ మిల్లకు పంపిస్తే అక్కడ కూడా ఒక 2-3 కిలోలు అంటే క్వింటాల్కు దాదాపు ఒక 4-5 కిలోలు అలా కటింగ్ అవుతుంది. ఈ లెక్క ప్రకారంగా ఒక లారీకి దాదాపు 700-1000-500 బ్యాగులు పోతే ఒక్కొక్క లారీ వెంబడ దాదాపు 20 నుంచి 30 వేల రూపాయలు అధిక దోపిడీ జరుగుతుంది. ఇది సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఫస్ట్ టైం కూడా మన టీమ్గా ఏర్పడి ఈరోజు కల్లాలు కూడా వరి కొనుగోలు కేంద్రాలు కూడా సందర్శించడం జరిగింది. ఇలా అనేక లోపాలు కూడా బహిర్గతమైనాయి. గతం నుండి నేటి వరకు కూడా ఇవన్నీ దోపిడీ జరుగుతున్న క్రమంలో కూడా అనేక ఉద్యమాల రూపాల్లో కూడా మనం వెలుగెత్తి చూపినప్పుడు కూడా పాలకులు పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడటం లేదు. ఇప్పటికైనా ఈ ప్రజాప్రభుత్వ పాలనలో కూడా ఈ జరుగుతున్నటువంటి దోపిడీని కూడా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ దోపిడీని అరికట్టాలని మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న దోపిడీ, రైతాంగానికి కనీస మద్దతు ధర ఇవ్వాలని 2 డిమాండ్లతోటి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఒకటి, కొనుగోలు కేంద్రాలలో కనీస సౌకర్యాలు లేవు. రెండవది, కనీస మద్దతు ధర ఇచ్చే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిందో 5,428 రూపాయలు అనేది దానిని రైతాంగానికి ఇవ్వాలి. అలాగే కేంద్ర ప్రభుత్వము తీసుకుంటున్న ఈ వడ్లకు సంబంధించి వేరే రాష్ట్రాలలో ఒరిస్సా, జార్ఖండ్ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం 3,100 రూపాయలు ధర కనీస మద్దతు ధర ఇచ్చి మరి తెలంగాణలో ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సన్న వడ్లకు ఎట్లయితే 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నారో దొడ్డు వడ్లకు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల యాజమాన్యాలు, వాళ్లకు తోడై అధికారులు కూడా కొంతమంది ఈ దోపిడీ చేస్తూ ఒక్కొక్క క్వింటాల్కి 7 నుంచి 10 కిలోలు కట్టింగ్ అనేది చేస్తూ ఉన్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే ఇట్లా కటింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా, వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.